స్థానిక ఎంఈఓ పెద్దలు రాథోడ్ గారు, నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పటాన్చెరు స్థానిక శాసనసభ్యులు గూడెం మైపారెడ్డి గారు, భారతీనగర్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శారెడ్డి గారు, సోదరి స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ తొండ అజయ్ యాదవ్ గారు, కుమార్ గౌడ్ గారు, ఐలేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి రామచంద్రాపురం, భారతీనగర్, పటాన్చెరుకు సంబంధించినటువంటి పుర ప్రముఖులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని మిత్రులకి అందరికీ, ముఖ్యంగా చిన్నారి పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. మైపారెడ్డి గారు గుర్తు చేసినట్టు నేను ఈనాడు రిపోర్టర్గా ఈ ప్రాంతంలో వార్తా రాష్ట్రంలో వచ్చినప్పుడు చూస్తే ఈ పాఠశాల ఎట్లుందో ఇంకా ఫోటోస్ నా దగ్గర ఉంటాయి. అప్పటికి ఇప్పటికీ పాఠశాలలో కూడా బాగా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు మైపారెడ్డి గారిని నేను ఈ సందర్భంగా, అదే రకంగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రస్తుతం దేశంలో పిల్లలకు కావాల్సింది ఏంటంటే మంచి విద్య కావాలి. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నేను బాగా చదువుకోలేకపోయినా కనీసం మా పిల్లలను బాగా చదివించాలి, గొప్ప ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి కోరిక తల్లిదండ్రులలో ఉంటుంది. కానీ ఈ ఏరియాలో పటాన్చెరు లాంటి పరిసర ప్రాంతాల లోపలంతా కార్మికుల పిల్లలు ఉంటారు. కార్పొరేట్ స్కూళ్లలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయల ఫీజులు పెట్టి అవస్థలు పడినటువంటి దుస్థితి నుంచి బయటికి రావాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నటువంటి ఉపాధ్యాయుని మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బంగ్లా బాగైంది, టీచర్లు బాగున్నారు, భాగ్యనగరానికి కూతురు దూరంలో ఉన్నారు. మరి పిల్లలు ఎట్లున్నారని నాకు డౌట్ ఉండే. కానీ ఇందాక నేను మాట్లాడుకుంటే ముందు కర్రసాం చేసినటువంటి మా చిన్నారులను చూస్తే ఖచ్చితంగా ఆడపిల్లలకి ఈ మధ్యకాలంలో ఏం కావాలంటే సెల్ఫ్ డిఫెన్స్ కావాలనేటువంటి ఓ పరిస్థితి వచ్చింది. 6 ఏళ్ల చిన్నారి దగ్గర నుంచి మొదలుకుంటే 60 ఏళ్ల ముదుసలి వరకు ఇంట్లోంచి బయటికి పోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రియల్లీ ఐ అప్రిషియేట్ ఇందాక కర్రసాం చేసినటువంటి అమ్మాయిలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ప్రతి స్కూల్ లోపల కూడా ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద శిక్షణ ఇవ్వాలని చెప్పి టీచర్లందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా చిన్నారులందరూ కూడా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలి. ద వే ఇన్ విచ్ యూ పెర్ఫార్మ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్. తప్పకుండా మా పిల్లలందరూ వాళ్ళు బాగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్. ఇకపోతే మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాదొక విజ్ఞప్తి, భాగ్యనగరానికి దగ్గరున్నారు, చాలా కష్టపడితే కానీ రామచంద్రాపురం పటాన్చెరులలో పోస్టింగ్ రాదు. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు పట్టణానికి దగ్గరున్నారు కాబట్టి ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా పిల్లలు మీ పిల్లలుగా భావించి దయచేసి మీ పిల్లల్ని ఏ రకంగానైతే చదివించడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా అంతే గొప్పగా విద్యాబుద్ధులు నేర్పించాలి. ఎందుకంటే ఏ కార్పొరేట్ పాఠశాలకి తీసిపోకుండా మీకు ఇక్కడ తరగతి గదులు, టాయిలెట్లు, ఆఖరికి గ్రౌండ్ కూడా మీకు అవైలబుల్ ఉంది. కాబట్టి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని పిల్లలందరికీ పాఠాలతో పాటు గ్రౌండ్ లో కూడా శిక్షణ ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలాగా మీరు తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటిసారి ఆర్సీపురం వచ్చిన కాబట్టి మా కార్పొరేటర్ గారు సమస్యల తోరణాన్ని చెప్పింది. మరి 4 రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇచ్చిన సమస్యల తోరణాన్ని అంతా పబ్లిక్ లో కూడా చెప్తాం. అన్నకి 4 గోడల మధ్యలో ఇచ్చిన తెలుసో తెలియదు అని, చేస్తున్నామో లేదో అనుకుంటారని చెప్పింది. మొదటిది ఎంఎంటీఎస్ కావాలని అడిగినారు, 2 పోస్ట్ ఆఫీస్, 3 ఈఎస్ఐ పక్క నుంచి ఉన్నటువంటి రోడ్ ని తెల్లాపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే ఈ హైవే నుంచి RR7 కి పోయేటువంటి ఆ రోడ్ ని కనెక్ట్ చేస్తే మా ఆర్సీపురం కనెక్టివిటీ పెరుగుతుందని అడిగింది సోదరి. తప్పకుండా దీంట్లో ముందుగా పోస్ట్ ఆఫీస్ విషయం అయితే సూపరింటెండెంట్ గారితో మాట్లాడినాం, త్వరలోనే పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. ఎన్ఎంటీఎస్ విషయం లోపల తెల్లాపూర్ ఎంఎంటీఎస్, ఆర్సీపురం ఎంఎంటీఎస్ కి సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఎంఎంటీఎస్ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎంటీఎస్ ని కూడా పెద్ద సంఖ్యలో అంటే ఓన్లీ నైట్ ఆర్ట్ వస్తా ఉంది, షెల్టర్ జోన్ లాగా వాడుతా ఉన్నారు. ఇక్రిసార్ రైల్వే స్టేషన్ అని కాకుండా రైళ్ల సంఖ్యను పెంచేందుకు ఈ సందర్భంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా దాదాపు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎంతో సుపరిచితమో, నాకు కూడా ఈ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన కాబట్టి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కార్పొరేటర్ గారు ఇంకొకటి మర్చిపోతే అవి కూడా గుర్తు చేస్తానన్నారు. 5 గుళ్ళ దేవస్థానం పక్కన ఉన్నటువంటి పాఠశాలను కూడా ఈ పాఠశాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక శాసనసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, యాక్చువల్గా ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా 11 గంటలకు ఇంకో కార్యక్రమం అటెండ్ కావాలి. మీ చిన్నారులు చేస్తున్నటువంటి కల్చరల్ యాక్టివిటీ చూస్తే మార్చ్ ఏప్రిల్లో చేసేటువంటి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఇప్పుడే ఆగస్టులో సెప్టెంబర్లో చేస్తున్నట్టు కనబడతా ఉంది. టీచర్లందరూ కూడా ప్రత్యేకమైన
ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సమయాభావం వల్ల ఎక్కువసేపు మీతో సమయాన్ని పంచుకోలేకపోతున్నందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఒక పిల్లలు చనిపోతే దాని కారణం పూర్తిగా టీచర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ట్రీట్ దీస్ కిడ్స్ యాజ్ యువర్ కిడ్స్. వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు, మీకు మంచి పేరు వస్తున్నటువంటి లక్ష్యంతో పనిచేయాలని కోరుకుంటూ మిగిలిన పాఠశాలను కూడా త్వరలోనే పూర్తి చేద్దామని ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఖచ్చితంగా సిఎస్ఆర్ కూడా ఎంపీలు ఎమ్మెల్యే నిధులు చేసి మొత్తానికి పాఠశాలకి కొత్త రూపులు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందున్న పెద్దలకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మా అభిప్రాయం ఇతర మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారు. ఇక్కడ టీచర్లు 5 ఉన్నారు, ఉర్దూ మీడియం లోపల స్టూడెంట్స్ మాత్రం 75 మంది ఉన్నారు. కాబట్టి ముస్లిం మహిళల్లో కానీ ముస్లిం పిల్లల్లో కానీ దయచేసి విద్య వైపు ఆసక్తి పెంచేలా చూడాలని చెప్పి మైనార్టీ మిత్రులందరినీ కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే 215 మంది మిగతా విద్యార్థులుంటే వాళ్ళకి 5 టీచర్లే ఉన్నారు, 75 మంది మైనార్టీ విద్యార్థులుంటే వాళ్ళకి 5 టీచర్లే ఉన్నారు. రామచంద్రాపురంలో చదువుకోవాల్సినటువంటి పిల్లలు చాలా ఉంటారు. అభిపై जो बच्चे स्कूल को नहीं आ रहा उन लोगों को घर को जाके वो बच्चे लोगों को स्कूल का है जैसे देखना. एजुकेशन इज मोर इम्पोर्टेंट इर्रेस्पेक्टिव ऑफ कास्ट, क्रीड, रेस, रीजन, रिलीजन. కులం మతాలు పక్కన పెట్టి పిల్లలకి బాగా చదువు చెప్పిస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.